అనేది ఎవరిని ఒప్పుకోదు. పూర్వం నాకు తెలిసినటువంటి మా తాతగారు చెప్పినటువంటి లక్షణాల్లో బౌద్ధులు రోడ్డు మీద వెళితే సన్నపాటి చీపురు తీసుకొని చిమ్ముకుంటూ పోయేవాళ్ళట. ఎందుకంటే కాలు క్రింద పురుగులు పడితే చచ్చిపోతాయని. అంత ధర్మం ఉండేది అప్పుడు. ఇప్పుడు అవన్నీ లేవు, అటువంటి లక్షణాలు వాళ్ళ దగ్గర లేవు ఇప్పుడు. అందువల్ల బౌద్ధాన్ని మనం పూర్తిగా ఆలోచించడానికి వీలు కాదు. సరే, ఇది పక్కన పెడితే మనం రేపెళ్ళి దర్శించుకునేటటువంటి అమ్మవారి యొక్క వైశిష్ట్యంలో కాలసర్పదోష ప్రభావం ప్రతి మనిషికి ఉంటుంది. ఇందాక చాలా మంది మనం అనేక పురుగుల్ని జంతువుల్ని చంపేస్తాం కదా. సరే, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ చంపుతుంటాం. కోళ్ళు, మేకలు, కుక్కలు అందరూ తినేస్తూ ఉంటారు కాబట్టి ఆ వాటిని చంపేది ప్రతిదీ దోషమే ప్రతి మనిషికి కూడా. అయితే మీకందరికీ సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక లక్షణం చెప్తా. ఏమిటంటే, మామూలుగా పాండవ వంశంలో అందరూ చనిపోయారు. అర్జునుడు వంశం మాత్రమే మిగిలింది. అర్జునుడు కొడుకు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయినాడు. అయితే అభిమన్యుడికి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు పరీక్షిత్తు అందరికీ తెలిసిన వాడే. తర్వాత పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు కదా. జనమేజయుడు పరీక్షిత్తు కాలంలో పరీక్షిత్తుని తక్షక దష్టుడవుతాడని శమీక మహకుమారైనటువంటి శృంగి శపించాడు. ఆ శాప ప్రభావం చేత శరీరం వదిలిపెట్టాడు.